అమ్మాయి రాజస్థానీ, అబ్బాయి హైదరాబాదీ. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నారు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో ఊహించని ట్విస్ట్. అమ్మాయి కిడ్నాప్ అయింది. ఆమెను ఎత్తుకెళ్లింది ఎవరు? 2 నెలలైనా ఈ కేసు ఎందుకు కొలిక్కి రావట్లేదు? హైదరాబాద్కు చెందిన వినయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మాదాపూర్లోని ఓ కంపెనీలో ఉద్యోగి. తన కంపెనీలోనే పనిచేసే మమతారాణితో పరిచయం అయింది. మమతది రాజస్థాన్లోని జోధ్పూర్. మమత కుటుంబీకులు బడా వ్యాపారులు. సాఫ్ట్వేర్ పై ఉన్న ఇష్టంతో హైదరాబాద్లో ఉద్యోగానికి వచ్చింది మమత. వినయ్ మమతల పరిచయం ప్రేమగా మారింది. మమత తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. వెంటనే జోధ్పూర్ రావాలన్నారు. తన తల్లిదండ్రులు వచ్చి బలవంతంగా తీసుకువెళ్తారని భావించిన మమత ఆర్య సమాజ్లో వినయ్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత వీరి సంసారం 2 నెలలు సాఫీగా సాగింది. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్. 2 నెలల క్రితం మమత తల్లిదండ్రులు హైదరాబాద్లోని కూతురింటికి వచ్చారు. అత్తమామలకు ఘనంగా స్వాగతం పలికాడు అల్లుడు వినయ్. తమపై కోపం పోయిందని సంబరపడ్డాడు. గ్రాండ్ గా పార్టీ కూడా చేసుకున్నారు. 4 రోజులు ఇంట్లోనే ఉండి అత్తమామలతో కాలక్షేపం చేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. 5వ రోజు స్టోరీ మలుపు తిరిగింది. వినయ్ ఉద్యోగానికి వెళితే మమత తల్లిదండ్రులతో గడిపేందుకు ఇంట్లోనే ఉంది. వినయ్ డ్యూటీకి వెళ్లగానే బయటకు వెళదామని మమతను తీసుకువెళ్లిన ఆమె తల్లిదండ్రులు తిరిగి రాలేదు. 2 నెలల క్రితం తన భార్యను అత్తమామలు వారి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారంటూ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్మాయిని ట్రేస్ చేయడం గురించి కేసు పరిశోధనలో ఉంది. మేము ఎఫర్ట్స్ కొనసాగిస్తా ఉన్నాం. బలవంతంగా వాళ్ళ పేరెంట్స్ తర్వాత అక్క బావ తీసుకెళ్లారని చెప్పేసి మాకు దరఖాస్తు ఇస్తారు. దాని మీద కిడ్నాప్ కేసు నమోదు చేయడం. మమత ఆచూకీ కోసం 2 నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు పోలీసులు. అల్వాల్ పోలీసులు 2 సార్లు జోధ్పూర్ వెళ్లొచ్చారు. మమత తల్లిదండ్రులు నివసించే ఇంటికి తాళం వేసింది. చాలా నెలల క్రితమే వారు ఇల్లు వదిలి వెళ్లిపోయారని స్థానికులు చెప్పారంటున్నారు పోలీసులు. మమత ప్రాణాలకు హాని ఉంటుందంటున్నాడు వినయ్. మమత ఎక్కడున్నా వెతికి పట్టుకురావాలని డిమాండ్ చేస్తున్నాడు. అయితే నేను పోలీస్ వాళ్ళని అదే అడుగుతున్నా, సార్ మా మిస్సెస్ ఉందా లేదా? సార్ మీ మిస్సెస్ ఉందే, మంచిగానే ఉంది, ఏమి కాలేదు. మరి ఉంటే ఏమైంది సార్? ఒకసారి ఫోన్ అన్న మాట్లాడిపోయారంటే వాళ్ళు కలవలే, అందరిది లాక్ ఉంది, ఇల్లు లాక్ ఉంది. సార్ ఈయనని పట్టుకొని లోపటే అంటే ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ అడిగితే ఆయన బెయిల్ తెచ్చేసుకుండు. మేము ఆయనను ఏం చేయలేము. ఇప్పుడు ఏదన్నా సరే ఇక మనమే పోవాలి అంటే నేను వస్తే సార్ నాకేం ప్రాబ్లం లేదు, పోదామని చెప్పినా పోతాం, మళ్ళీ పోతాం, పోయి చెప్తాం. ఇప్పుడైతే కాదు, పోయి చెప్తాం. అసలు ఉందా లేదా కూడా తెలుస్తలే సార్. చట్టం ప్రకారం చేసుకున్న పెళ్లి కాదని మమతను తీసుకువెళ్లారు ఆమె తల్లిదండ్రులు. దీంతో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. 2 నెలలుగా సాగుతున్న కిడ్నాప్ డ్రామాకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.